నేటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుట్ సోర్సింగ్ అండ్ క్యాజువల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి నా తోటి సహచరులు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అమరావతి సెక్రటరీ విజయవాడ వాటి కామ్రేడ్ ఈబీజీ శ్రీనివాసరావు, ఆర్గనైజ్ సెక్రటరీ ఎక్సర్వీస్మెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అమరావతి సెక్రటరీ విజయవాడ వాటి కామ్రేడ్ నారాయణరావు, నేటి మీ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి వేదికపైకి కూర్చోబెట్టి మీ ప్రతినిధిగా ఉన్నటువంటి కామ్రేడ్ ధనుంజయ్కి, కామ్రేడ్స్ అండ్ సిస్టర్ కామ్రేడ్స్, ఇందాక యూనియన్ గురించి చెప్పాను. మీకు ఒక విషయం చెప్పాలి. ఉమెన్స్ డే అనేది కూడా ఒక రెవల్యూషన్ వచ్చినది. ఆడవాళ్ళని సమవేతనాలు ఇవ్వకుండా వాళ్ళ ఫ్యాక్టరీలో అణగదొక్కుతూ వాళ్ళకి ఉన్నటువంటి ఆత్మాభిమానాన్ని అణిచివేస్తూ ఆ పునాదుల్ని ఏవైతే మనం పునాదులు నిర్మించుకుంటామో అటువంటి పునాదుల్ని పెకిలించేస్తూ వాళ్ళకి సమాజంలో సమానమైన స్థానం ఇవ్వకపోవడంతోనే వాళ్ళు ఒక విప్లవాన్ని కలగజేసి దాని పేరే ఉమెన్స్ డే కింద ప్రారంభించబడింది. అటువంటి స్థితిలో ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, ఏ నాయకులు ఉన్నా కానీ మనని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తాం. మన హక్కుల్ని కాపాడుకోవాలంటే మనంలో ఒక సంఘటితంగా ఉండాలి. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యూనియన్స్ అన్నింటిలో కూడా స్ట్రాంగెస్ట్ బిల్లును ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫింగ్ అమరావతి సభ్యులు, అలాగే దీన్ని నడిపించినటువంటి నాయకులు కామ్రేడ్ చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ, కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్, మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పెద్ద నాయకులు, మీలో చాలా మంది కూడా మన రాజకీయాలకు వచ్చి కలుసుంటారు. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ నాయకులు, జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సంజీవ్ కుమార్ కమలేష్. కామ్రేడ్స్, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించో లేదు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఇబ్బంది కాదు. ఇది దగ్గర చెప్పాలంటే కనుక మొత్తం దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్ యొక్క ఉన్నటువంటి బాధలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎక్కడికక్కడ ఒక యూనియన్ ఫామ్ చేయండి. ఏ రాష్ట్రానికి రాష్ట్రం అంటే ఒక సర్కిల్ అంటారు. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యూనియన్ సర్కిల్ అంటారు. అమరావతి సర్కిల్ అంటే అమరావతి సర్కిల్ అంటే మన 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఉన్నటువంటి సర్కిల్. అలాగే హైదరాబాద్ ఉంటుంది, బెంగళూరు ఉంటుంది, కేరళ ఉంటుంది, తమిళనాడు చెన్నై ఉంటుంది, భువనేశ్వర్ ఉంటుంది, మధ్యప్రదేశ్ ఉంటుంది, భోపాల్ సర్కిల్, అలాగే బాంబే సర్కిల్, జైపూర్ సర్కిల్, అలాగే అహ్మదాబాద్ సర్కిల్, లక్నో సర్కిల్, చండీగఢ్ సర్కిల్, నార్త్ సర్కిల్స్, ఇలా రకరకాల అన్ని ప్రాంతాల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థే ఈ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్. మీరందరూ కూడా ఈరోజు కాదు, మీకు తెలుసు మీరు ఎన్ని బాధపడుతున్నారు, మిమ్మల్ని ఏ రకంగా చూస్తున్నారు ఈ బ్యాంకులో మీ అందరికీ తెలుసు. ఇది యాజమాన్యం యొక్క వైఖరి. మేము ఇంతగా స్ట్రాంగ్ అవ్వడానికి కారణం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మేము ధైర్యంతో చెప్పగలం, ఈరోజు మేము ఏం పొలిటికల్ పార్టీకి మేము అఫిలియేషన్ కాదు, మేము నాన్ పొలిటికల్. అంటే కాంగ్రెస్ అయినా ఒకటే, కమ్యూనిస్టులు అయినా ఒకటే, తెలుగుదేశం అయినా ఒకటే, వైఎస్ఆర్సీపీ అయినా సరే, బీజేపీ అయినా ఏదైనా ఒకటే, వాళ్ళందరూ మాకు బయట వాళ్ళే. మాకు మేము అంటే బ్యాంకు ఉద్యోగస్తులుగా మేము ఒక యూనియన్ ఫామ్ చేసుకుని దాన్ని 100% స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మా మెంబర్షిప్ 100%. అంటే బయట పొలిటికల్ పార్టీస్తో ఉన్నటువంటి యూనియన్స్తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఈరోజు నేను ఉన్నానంటే ఒక లీడర్గా నాకు 60 ఏళ్ళు నిండిన తర్వాత నేను ఈ బ్యాంక్ నుంచి రిటైర్ అయిపోతే ఈ పోస్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోతాను. మళ్ళీ నా ప్లేస్లో వచ్చాడు ఈ బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీ వస్తాడు. అంతేకాని అర్ధరాత్రి మీరు చూస్తుంటారు, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినా కానీ కర్రతో ఊరుకుంటున్నా కానీ వాడే లేడు. మన సమస్యలు మనతో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి.
మన సమస్యలు బయట రిటైర్ అయిపోయిన వాళ్ళకి తెలియదు. రిటైర్ అయిన వాళ్ళు ఎప్పుడైనా చెప్పి వాళ్ళు పెన్షన్ గురించి తీసుకుంటుంటారు, లేదంటే కనుక వాళ్ళకి కావాల్సిన అవసరాలు అంటే ముసలి వయసులో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. కానీ మన మధ్యలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మన బాధలన్నీ. దీన్ని ఎలా బయటికి రావాలి, ఎలా సమస్యలు పరిష్కరించుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఎఫిలియేషన్ లేనటువంటి స్ట్రాంగెస్ట్ యూనియన్ ఈ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్. ఈ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కింద ఉన్నటువంటి ఇందాక నేను చెప్పిన సర్కిల్స్ లో ఉన్నటువంటి ప్రతి యూనియన్ కూడా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్సే. అందుకనే మేము బ్యాంకింగ్ రంగంలో మేము ఇంత బలంగా ఉన్నాం. మేము ఈరోజు బ్యాంకుని యాజమాన్యం ఎలా పరిగెత్తిస్తుందో రెండో పట్టా మాదే. రైలు పట్టాలు రెండు ఉన్నట్టు ఒక యాజమాన్యం ఒక యూనియన్. ఈ రెండు పట్టాలు రైలు సాగదు. వాళ్ళు కూడా చాలా వాటి మీద యూనియన్ మీద ఆధారపడతారు. అలా అని చెప్పి మేము బ్యాంకుని కూడా మోసం చేయం. మా మనుగడికి మన ఎంప్లాయీస్కి ఏదైనా జరిగితే వాళ్ళకి చెప్తాం, మనం ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తేనే కరెక్ట్ అని చెప్పి ఆ రకంగా చేస్తాం. ఎందుకంటే ఈరోజు పబ్బం గడుపుకోవడానికి ఉండేటువంటి నాయకులు కాదు. మేము వెళ్ళిపోయినా కానీ, మేము ఉన్నా కానీ, మేము వెళ్ళిపోయినా కానీ రేపు తరతరాలుగా మీ అందరూ కూడా ఈ యూనియన్ నమ్ముకుని ఉన్నవాళ్ళు కాబట్టి మీకు మంచి జరగాలి, మీ కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని మాతో కలుపుకుని తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం. మనమందరం కలిసి పయనిస్తాం. మీరందరూ మన రాజమండ్రిలోకి వచ్చారు. మీకు తెలుసు ఈ ప్రయత్నం ఇప్పటికే కాదు. మిమ్మల్ని అందరూ కూడా ఒక యూనియన్ ఫామ్ చేసి మిమ్మల్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి మాతో పాటు కూడా మేము ఎలా జీవిస్తున్నామో మీ జీవితాలు కూడా అలాగే వెలుగుతూ ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి నా ఎంఏపీ జనరల్ సెక్రటరీ గారు హైదరాబాద్ ఉన్నటువంటి ఆయన 2014లో రిటైర్ అయ్యారు. అప్పుడు ఒక సబ్సిడరీ అంటే ఒక అనుబంధ సంస్థ కింద మేము తీసుకెళ్లాలని ప్రయత్నం జరిగింది. అది కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్ళలేదు. ఎందుకో మీకు తెలుసు, చాలా మంది కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఒక కోర్టుకి వెళ్ళారు, పది కోర్టులకు వెళ్ళారు, రకరకాలుగా. ఎప్పుడైతే కోర్టుకి మనం వెళ్తామో ఇది సివిల్ తగాదాలు, క్రిమినల్ తగాదాలు కావు. సివిల్ తగాదాలు అనేవి మన జీవితాంతం మనం ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు సాగుతూనే ఉంటాయి. మొట్టమొదటి మీద తెలిసిందే, లీడర్ సైకిల్ మీద వస్తాడు, మన కేసు వాదిస్తుంటే మనం ఒక మేడలో ఉన్నవాడు మన కూరు పాత్రకి వెళ్తాం, వాడు సైకిల్ తీసుకున్నాడు కార్లో వెళ్తాడు. మన సమస్య పరిష్కారం అవ్వదు. మన సమస్యను ఎప్పుడు పరిష్కరించుకోవాలంటే మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళతో మనకు మంచి చేసే వాళ్ళని నమ్మి వాళ్ళతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకు ఉంది. ఆ నమ్మకాన్ని మీరు ఉంచుకున్నారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నాం. అదే ఎమ్మెల్యేగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రయత్నం సాగుతూనే ఉంది. మీకు తెలిసి దగ్గర మీ సంఖ్య నేను కూడా 3000 నుంచి 4000 మీ సంఖ్య ఇందాక చెప్పారు. మేము కూడా ఇలాంటి మీటింగ్లు మా రీజనల్ కమిటీ మీటింగ్స్, ఆ రీజనల్ కమిటీ మీటింగ్స్ లో మేము కూడా 100 మంది 200 మంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి దగ్గరలో ఉన్న నాయకులు మీకు ఇటీవల జనరల్ బాడీకి మీరు ఎంతమంది వచ్చారు? అదే రాజమండ్రి జనరల్ బాడీ. రాజమండ్రి జనరల్ బాడీలో ఈ అమరావతి సర్కిల్ మా సంఖ్య 10,500 మంది. ఈ 10,500 మందిలో 9,000 మంది వచ్చారు. అంటే చూసుకుంటాం, అక్కడ ఆడవాళ్ళం లేదు, మగవాళ్ళం లేదు. యూనియన్ మీద ఉన్న నమ్మకాలతో 9,000 మంది వచ్చారు. రేపు మీకు జరగబోయే జనరల్ బాడీ కూడా అదే సంఖ్యలో మీకు కావాలి. మీకు బలం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అని స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో సబ్సిడీ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి అంటే వాళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్స్కి వాళ్ళు వేరే తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నా కానీ మిమ్మల్ని కూడా వాళ్ళతో పాటు కలిపి ఒక ఉద్యోగ ప్రయత్నం మీ అందరికీ చేయాలనే ఉద్దేశంతో మా ప్రయత్నాన్ని మేము ముమ్మరంగా సాగించడం మొదలెట్టాం. దీనికి గత నిర్దేశం చేసేటువంటి వ్యక్తి మన కామ్రేడ్ సంజీవ్ కుమార్ కమిషన్. వారి అడుగుజాడలో నడుస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన మిగతా మేమందరం కూడా తప్పకుండా మీతో పాటు ఉంటాం. మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు తీసుకురావడానికి 100% మేము ప్రయత్నం చేస్తాం. మీ లోపల చాలా జరుగుతాయి. ఈ ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి చాలా మంది మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు
చూపించేటువంటి రంగులు నేను చూపించను. నేను నమ్మేది ఒకటే, మనిషి అన్నవాడు మనిషి కానీ చూస్తాను. ఆ మనిషిని మోసం చేయాలి, ఆ మనిషిని దోచాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు ఉండదు. ఉండే పరిస్థితి ఈరోజు ఇక్కడికి రాము, మీతో పాటు రాము. కానీ ఈ ప్రయత్నం ఎప్పుడైతే జరుగుతుందో, ఏదైతే విషయం విజయవంతం అవ్వబోతుందో, అంటే లేనిది చేయగలిగే పరిస్థితిలో వస్తుందో అన్నప్పుడు మన దగ్గరికి పదవుతుంది. ఎప్పుడైనా సంఘంలో చూడండి, సొసైటీలో మన జేబులో రూపాయలు కూడా మన దగ్గర రాదు. ఆ రోజు మన దగ్గరికి వచ్చి సహాయం చేసాడే నిజమని చెప్తాను, అవునా కదా? అదే పరిస్థితి 100 రూపాయలు చేసేవాడు 10 మంది వస్తారు మన దగ్గరికి. ఎందుకు? ఆ 100 రూపాయలు వాడికి ఖర్చు పెడితే నువ్వు మంచివాడు. ఆ 100 రూపాయలు కనుక దానిలో ఒక 2 రూపాయలు ఖర్చు పెడితే వీడు ఎవడరా అంటే నా డబ్బులను పూర్తి చేశాడు, తినేశాడంటే వాడే మనకు అపనంగా ఎవరా. ఇటువంటి వాళ్ళు మన దగ్గరికి చేస్తారు. మనం ఎప్పుడైతే ఒక సిద్ధాంతం నమ్ముకుని సిద్ధాంతం ప్రకారం వెళ్తామో విజయం సాధిస్తాం. అటువంటి వియోక్తులు కనుక మీరు లొంగిపోతే కనుక మీ భవిష్యత్తు కూడా అధికారంలో నిర్ణయం చేయలేదు. ఇది మనిషి తీసుకోవాల్సినటువంటి డెసిషన్, నిర్ణయం మీరు తీసుకోవాలి. మనకి వచ్చేవాడు మంచి చేయడానికి వచ్చాడా, కబుర్లు చెప్పి పెట్టుకోవడానికి వచ్చాడా, లేకపోతే మనం వాడుకోవడానికి వచ్చాడా అన్నది మీరు గమనించాలి. నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు మీరు అనుకోవచ్చు వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారని. నిజమే, ఈరోజు మేము ఇక్కడ రాకపోయినా కానీ మా షో రన్ అవుతుంది. మా బ్యాంక్లో మా ఎంప్లాయీస్కి, మా భవిష్యత్తు, మా పనులు చాలా ఉంటాయి, అవన్నీ చేసుకోవచ్చు. కానీ మాతో పాటు మేము కూడా ఈ సొసైటీలో బతుకుతున్నవాడు, ఎంతసేపు నేను బాగుండాలి, నా కుటుంబాలే బాగుండాలి అనుకున్న వాడు ఎప్పుడు జీవితంలో మనిషి కాదు. నేను బాగుండాలి, నాతో పాటు వచ్చే ప్రతి సహచరుడు బాగుండాలి, నా పక్కవాడు బాగుండాలి, నేను ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి జీవి బాగుండాలి అనేటువంటి సిద్ధాంతం నమ్మిన వాళ్ళు. కాబట్టి ఈరోజు మీ దగ్గరికి వచ్చాం, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం, మీ భవిష్యత్తు కూడా నిర్ణయించడానికి వచ్చాం. మీ అందరికి సహకరించాం. సో మా ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా మీ అడుగుజాడలు మాతో వేస్తారని, వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ కూడా మీకు మా యూనియన్ ఆఫీసు ఇందాక చూశారు, చాలా సంతోషం వేస్తుంది. యూనియన్ ఆఫీస్లో మీరు ఒక పట్టం పెడుతున్నారు, అదేదో ఒక వేరే వర్డ్స్ కాకుండా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన అమరావతి జనరల్ సెక్రటరీలో జరిగినటువంటి ఫోటో మీకు ఎదురులో పెట్టారు. అంటే మీరు నమ్మారు, నమ్మిన వాళ్ళని నమ్మించి పక్కకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళని కాదు మేము. ఆ నమ్మకాన్ని మేము నిజం చేస్తామని చెప్తూ మీ అందరూ కూడా మా వెనకాల నమ్మి ముందుకు రావాలని. రకరకాల వాళ్ళు వస్తారు మధ్యలో, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా మా యూనియన్ వస్తారు. విజయవాడలో విజయనగరంలో ఉంది యూనియన్ ఆఫీస్, విజయవాడలో అయితే. అలాగే కర్నూలులో ఉంటుంది, తిరుపతి వాళ్ళకి తిరుపతిలో ఉంటుంది, గుంటూరు వాళ్ళకి గుంటూరులో ఉంది, రాజమండ్రి ఉంది, విశాఖపట్నం. ఎక్కడైనా సరే విజయవాడలో ఎలా ఉంటుందో మిగతా యూనియన్ ఆఫీస్లో కూడా ఒకే రకంగా ఉంటుంది. కానీ పనితనం ఇందాక అలవాటు చెప్పారు కదా, వైబ్రెంట్గా ఉంటుంది. ఇక్కడ వైబ్రెంట్గా ఎందుకు ఉంటుందంటే ఇది రాజధానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు. ప్లస్ ఇక్కడ పుట్టుక, విజయవాడ పుట్టుకే ఒక ఘర్షణతో మొదలయ్యేటువంటి యుద్ధాలు, ఒక యూనియన్, ట్రేడ్ యూనియన్ యొక్క ఆంధ్రప్రదేశ్లో పుట్టిందంటే ఇది విజయవాడలో పుట్టింది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళం, ఇక్కడ నీళ్లు తాగే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఆ యొక్క ఉడుకు రక్తంలాగా మేము పనిచేస్తూ ఉంటాం. అలాగే మాకు మొట్టమొదటి మా పెద్దవాళ్ళతో మాకు నేర్పించింది ఏంటంటే, మా ముందు యూనియన్ నాయకులు కూడా, నువ్వు బాగుండు, నీ ఎదురున్న వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయి అని సిద్ధాంతం చెప్పారు. కాబట్టి మేము వైబ్రెంట్గా ఉంటాం. మా దగ్గరికి వచ్చే కామ్రేడ్ అంటే మా ఎంప్లాయీ ఎవరైనా బాధపడి వస్తే సాధ్యమైనంత మటుకు వాళ్ళు నా బాధ నుంచి బయటపడేసి, మేము ఎప్పుడు ఆలోచించేది కుటుంబాల గురించి ఆలోచిస్తాం. మేమందరం ఆఫీస్ గురించి పనిచేస్తూ ఉంటాం. మనం ఆఫీస్ గురించి ఎప్పుడు పనిచేస్తామో మన ఇంట్లో వాళ్ళు కూడా మనం నమ్ముతారు, ఆఫీస్ ఎప్పుడు పనిచేస్తున్నాం. కానీ వాళ్ళకి తెలియదు మనం బయట ఏం చేస్తున్నాం. కాబట్టి ఆ కుటుంబాలు చిక్కుకోకూడదనే ఉద్దేశంలో మేము కుటుంబాల కూడా పెంచి మాట్లాడుకుంటాం ఏమైనా ఇబ్బంది వస్తే. అటువంటి పర్సనల్ ఆస్పెక్ట్స్లో కూడా వెళ్ళేటువంటి యూనియన్ ఈ గొప్ప స్టేట్మెంట్ ఫెడరేషన్, ఈ యూనియన్ కూడా. ఇటువంటి యూనియన్లో మీరు సభ్యత్వం ఇన్ ది సెన్స్ మీరు మాకు అఫిలియేషన్గా రావడానికి, ఎన్సీపీకి అఫిలియేషన్ రావడానికి మీ అందరూ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం.
నేను మొన్న లాస్ట్ ఇయర్ మహాబలిపురం మీటింగ్ ఎన్సీజీ మీటింగ్ వెళ్తే కేరళ సభ్యులు అలా కొన్ని సబ్జెక్ట్స్లో యూనియన్ రిజిస్టర్ అయిపోయింది. వాళ్ళ ప్రతినిధులు వచ్చాక వాళ్ళ చేత కూడా మనం వేదిక మీద మాట్లాడించారు. వాళ్ళ చేత నేను అనుకోవడం దగ్గర రోజుల్లో మీరు కూడా అటువంటి రిజిస్టర్డ్ అవుతుంది యూనియన్, మీకు కూడా ఒక వాయిస్ అనేది ఉంటుంది. మీరు కూడా రాబోయే రోజుల్లో మేము చేసే నిర్దేశాన్ని మీరు పూర్తిగా నమ్ముతారని. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ యూనియన్ యొక్క రిజిస్ట్రేషన్ నారాయణ గారి ప్రతిష్టానంలో చేశాము అనేది వారు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏమైనా సహకారాలు కావాలంటే మా వైపు ఉంటాయి. అలాగే మీరు ఎల్లప్పుడూ మీ కుటుంబాలు సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యంగా ఉంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీరందరికీ రాబోయే రోజులు మంచి రోజులు రావాలని కోరుకుంటూ, తప్పకుండా మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీరు ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా మా దగ్గర మీ బాధల్ని వచ్చి మా దగ్గర మాట్లాడుకోవచ్చు. లేదా మా హైదరాబాద్లో మా చంద్రశేఖర్ గారు ఉంటారు, వారిని కూడా మీరు కలవచ్చు. వారు కూడా మా యూనియన్ ఆఫీస్లో ఎప్పుడు తలుపులు వేసేసి ఉంటారు, తలుపులు తీసే ఉంటాయి. మా ఫోన్లో 24/7 24/7 ఫోన్ కాల్స్ కూడా ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటాయి. సో మీకు ఏం బాధ వచ్చినా ఏదొచ్చినా కానీ మీరు నిర్భయంగా మాట్లాడద్దు. మీరు మరొకటే నేను చెప్తాను, రేపు ఎవరైనా వచ్చి మిమ్మల్ని మటుకు ఈ ఎగ్జామ్ ఈ ఫెడరేషన్ యూనియన్ కాకుండా ఎవరైనా వచ్చి మీకు ఏదో చేస్తామంటే కనుక నమ్మితే కనుక ఎప్పుడైనా నమ్మితే మనం ఒక్కడైనా నమ్మాలి. 10 మంది నమ్మితే మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. చెప్పని విస్తృతి అయిపోతాం. సో ఒకటే నమ్మండి. ఒక్కసారి ఒక అడుగు కొంచెం లేటుగా పడచ్చు, ఎందుకంటే ఇది మనం తీసుకునేటువంటి నిర్ణయాలు. ఇది గవర్నమెంట్ ఒక వ్యవస్థను తీసుకోవాల్సిన నిర్ణయాలు. వీటికి ముగింపు అనేది త్వరలో వస్తుంది. తప్పకుండా మీ అందరూ కూడా రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. మీ అప్లికేషన్ కూడా ఎన్సీపీలో వచ్చిన తర్వాత మీ అందరి బాధల్ని మా బాధలకి తీసుకుని ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏదైతే కొత్తగా ప్రారంభించబోతున్నారో దానిలో కూడా మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఈ సభాపతిగా చెప్తూ, మమ్మల్ని మీరు ఆహ్వానించి మాకు అసలు సన్మానాలు ఇస్తలేదు. మా దగ్గర కూడా మేము చిన్న పుష్ప పూజ చేస్తాం. ఎందుకన్నా అర్థనాగిలు పనిచేస్తాం. ఇలా మీరు ఇలా ఇస్తే